రోజులు ఎలా గడిచాయో ఏంటో ఒక్కసారి కూడా తెలియలేదండి. అసలు పెట్టినట్టే అనిపించలేదు. ఆ విఘ్నేశ్వరుడు ఏ విఘ్నాలు లేకుండా అంత బాగా చేయించుకున్నాడండి. ఇంకైతే దిష్టి తీయడానికి ఆయనకి పక్కన పెట్టామండి. ఇంకెలాగ అందరికీ తోరణాలు ఇచ్చిందండి. ఆరెంజ్ కలర్ ఈ వినాయకుడు అందరికీ. పిల్లలందరూ రెడీ అయిపోయి రాను అన్నవాళ్ళు ఆడవాళ్ళు ఇటండి పిల్లలు ఇటు చాలా సరదాగా వచ్చారండి. ఆనందంగా అనిపించింది. ఫస్ట్ టైం నేను వెళ్ళటం ఇలాగ ఎప్పుడు వెళ్ళలేదు అసలు నిజంగా నేను. వీళ్ళందరిలో కలిసి ఉండటం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అందరూ కూడా చాలా బాగా అందరిలో కలుపుకున్నారు నన్ను కూడా. అలాగే భోజనాలు కూడా ఉన్నాయండి, తర్వాత చూపిస్తాను ఆ వీడియో. ఇక్కడైతే నిమజ్జనానికి అందరం బయలుదేరిపోయామండి. ఇక్కడ మన గోదావరిలో నిమజ్జనం చేయకూడదు అన్నారట. అందుకని ఇంకా కొద్ది దూరం కోరి అవతలకు మాత్రం వెళ్ళి మార్కెట్ ఉందండి, అలా దూరంగా వెళ్ళండి. అక్కడైతే నిమజ్జనం అయితే చేసాము. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. పిల్లలకి సోమవారం స్కూల్లో ఉన్నాయి కదండి, అయిపోయిన తర్వాత నైట్ అయితే భోజనాలు ఉన్నాయండి. అవి కూడా మీకు ఒకసారి వీడియో పెడతాను, చూసేయండి. చాలా బాగా జరుగుతుంది అది కూడా. నిమజ్జనానికి అయితే వెళ్ళాక ఎంత ఆనందంగా అనిపించిందండి. పిల్లలందరూ ఒక్కొక్క చిన్న చిన్న వినాయకుడిని పట్టుకొని ఇలా వెళుతూ ఉంటే వ్యాన్లో పాటలు పాడుకుంటూ చాలా ఆనందం అనిపించిందండి. పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అందరూ అరుపులు కేకలు, అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కేకలు వేస్తూ అరుపులు వేస్తూ చాలా ఆయన విఘ్నేశ్వరుని చాలా బాగా ఆనందంగా పంపించారండి. కానీ కొద్దిగా బాధ అనిపించింది అన్నమాట ఆ వినాయకుడిని పంపించేటప్పుడు.